అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీకి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ దిగుతున్న విషయం తెలిసిందే. ఆమె పేరు అధికారికంగా ప్రకటించడంతో కమలా హ్యారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్కు ఒక ఛాలెంజ్ విసిరారు. జార్జియాలోని అట్లాంటా సిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని విమర్శలు గుప్పించారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన డిబేట్ విషయంలో ట్రంప్ ఏదైనా చెప్పాలంటే ముఖంపైనే సూటిగా చెప్పాలని అన్నారు. తాను అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన తర్వాత ఎన్నికల స్వరూపమే మారిపోయిందని, ట్రంప్కు ఓటమి భయం పట్టుకుందని కమలా హ్యారిస్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల పోటీలో ప్రస్తుతం తేడా కనబడుతోందని కమలా హ్యారిస్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్కి కూడా ఇది అర్థమవుతోందని చెప్పారు. ప్రజలు ఈ మార్పులు గమనించారని ఆమె పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే జార్జియా రాష్ట్రం మద్దతు తప్పనిసరని, 2020లో జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు డెమోక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా జార్జియా తమకే మద్దతు తెలుపుతుందని ధీమా వ్యక్తం చేశారు కమలా హ్యారిస్. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచిన తర్వాత ద్వైపాక్షిక ఇమిగ్రేషన్ చట్టాన్ని అమల్లోకి తెస్తామని అన్నారు. దీని ద్వారా అమెరికాలోని పొరుగు దేశాల నుంచి అక్రమ వలసలను నివారిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్కి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ చట్టం రూపుదాల్చకుండా రిపబ్లిక్ పార్టీ పదే పదే అడ్డుపడుతోందని కమలా హ్యారిస్ అన్నారు. ఈ ఎన్నికలు తమకు ట్రంప్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళకి, దేశాన్ని తిరోగమనంలోకి తీసుకువెళ్లే వారికి మధ్య జరగనున్నాయని కమలా హ్యారిస్ అన్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ ప్రజల మద్దతును చూరగొంటున్నారు. ప్రచారం ప్రారంభించిన వారం వ్యవధిలోనే దాదాపు $20 కోట్ల కమలా హ్యారిస్ బృందం సేకరించింది. దేశ అధ్యక్షుడు జో బైడెన్ రేసు నుంచి వైదొలిగాక కమలా హ్యారిస్ బరిలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో డెమోక్రాట్లు పెద్ద ఎత్తున కమలా హ్యారిస్కు మద్దతుగా నిలబడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. డెమోక్రాట్లు బలంగా ఉన్న చాలా రాష్ట్రాల మద్దతును చాలా తక్కువ టైంలో కమలా కూడగట్టగలిగారని పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష పదవి మహిళకు ఇవ్వడం మంచి విషయమే అంటూ ప్రతి 10 మందిలో 4 అభిప్రాయపడినట్లు తెలిసింది.